మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాం. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేస్తున్నట్లు మనుషులకు కనబడాలని వారు తమ ముఖముల్ని వికారం చేసుకుంటారు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడాలని కాకుండా రహస్యమందున నీ దేవునికే కనబడాలని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కో. అప్పుడు రహస్యమందు చూచే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు ఉపవాసం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరపు ప్రారంభంలో చాలామంది సంవత్సరం ఎండింగ్ వచ్చింది కాబట్టి ఏం చేస్తూ ఉంటారంటే ఉపవాస కోడికలు ప్రారంభించుకుంటూ ఉంటారు. కొంతమంది 3 రోజులు ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది 2 రోజులు, కనీసం లేకపోయినా కనీసం ఒక్కరోజైనా ఉపవాసం ఉండి. ఎందుకు ఉపవాసం ఉంటారు అంటే దేవుడు సంవత్సరం అంతా మనకు కాపుదలు ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు, భద్రంగా ఇచ్చాడు. పోయిన క్రొత్త సంవత్సరం నుంచి మరలా క్రొత్త సంవత్సరం రాబోయేంత వరకు దేవుడు మనకిచ్చిన కాపుదలను బట్టి ఆ చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం అనేది ప్రతి సంఘంలో జరిగే పరిస్థితి. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఏవండి దేవుడు ఉపవాసం చేయమని చెప్పాడా? ఇది చాలామంది అడిగే ప్రశ్న. ఉపవాసం చేయమని అయ్యగారు చెప్తున్నాడు, చేస్తే మంచిదని సంఘస్థులు అంటున్నారు, సంఘ పెద్దలు అంటున్నారు. అసలు యేసు ప్రభు ఉపవాసం చేయండి మీరు అని ఎప్పుడైనా చెప్పాడా అని అడిగితే గనక నిజంగా యేసు ప్రభు ఉపవాసాన్ని గురించి ఏమాత్రం కూడా చెప్పలేదు. అయితే పాత నిబంధనలో దేవుడు తన ప్రజలకు ఉపవాస దినాలని ప్రతిష్ఠింపజేశాడు. పాత నిబంధన కాలంలో మీరు ఇదిగో ప్రతి నెల ఫలానా తారీఖున ఉపవాసం ఉండాలి, ప్రతి సంవత్సరం ఇదిగో ఈ టైంలో ఈ పనిలో మీరు ఉపవాసం ఉండాలని ఉపవాస కూడికలు, ఉపవాస దినాలు దేవుడు వాళ్ళకి పాత నిబంధనలో ప్రతిష్ఠించాడు. అది వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా ఆ రోజు ఉపవాసం ఉండాల్సిందే. ఆ ఉపవాసం ఉండే ఆ టైంలో వాళ్ళు ఉండాలి, వాళ్ళ కుటుంబీకులు ఉండాలి, వాళ్ళ పశువులు కూడా ఉపవాసం ఉండాల్సిందే. అంత ఖచ్చితంగా ఉపవాసాన్ని గురించి నిబంధన దేవుడు పాత నిబంధనలో పెట్టాడు. అయితే నూతన నిబంధన వచ్చిన తర్వాత, క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసు ప్రభువు కానీ అపోస్తలులు కానీ దాన్ని మ్యాండేటరీగా చేయలేదు. ఏమంటున్నాం? తప్పనిసరి అనే విధంగా చేయలేదు. ఒకవేళ నీవు నీ ఆత్మీయ జీవితం క్షేమం కోసం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. నా ఆత్మ వర్ధిల్లాలి, నేను అన్ని విధాలుగా దేవునిలో గడపాలి అని కోరికతో నీవు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించవచ్చు, తప్పేమీ లేదు. ఒకవేళ నీవు అట్లాగా ప్రార్థన చేయాలి అనుకున్నప్పుడు, ఉండాలి అనుకుంటే కనుక ఇదిగో ఎట్లుండాలి అని చెప్తున్నాడు. కాబట్టి ఉపవాసం చేసేటప్పుడు ఎట్లుండాలి? చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఉపవాసం అంటే ఏ సమయం నుంచి ఏ సమయం దాకా ఉండాలండి? ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండాలా? లేకుంటే మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఉండాలా? లేకుంటే ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఉంటే సరిపోతుందా? లేదా ఉదయం నుంచి 3 గంటల దాకా, లేదా ఉదయం నుంచి సాయంత్రం 5 దాకా? ఇట్లాగా టైం అడిగే వాళ్ళు ఉన్నారు ఉపవాసం అంటే. యేసు ప్రభు టైం గురించి ఎక్కడా మెన్షన్ చేయలేదు. అపోస్తలులు కూడా టైం గురించి ఎక్కడా మెన్షన్ చేయలేదు. కానీ ఉపవాసం ఉండే విధానం మాత్రమే చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు? ఉపవాసం ఉండే విధానం చెప్పారు తప్ప ఉపవాసం ఉండే సమయం చెప్పలేదు. ఏ సమయమైనా సరే దేవుని సన్నిధిలో నీవు గడపడమే, అదే ఉపవాసం. జాగ్రత్త, ఉపవాసం అంటే కడుపు కాల్చుకోవటం కాదు. మళ్ళీ చెప్తున్నా, ఉపవాసం అంటే కడుపు కాల్చుకోవటం కాదు, పస్తు ఉండడం కాదు. పస్తు ఉండడం వేరు, ఉపవాసం ఉండటం వేరు. పస్తు ఉండడం అంటే ఇంట్లో తినడానికి తిండి లేక, వండుకోవడానికి ఏమీ లేక అప్పుడు మనం కడుపు కాల్చుకుంటామే, దాన్ని పస్తు అంటాం. మరి ఉపవాసం అంటే అన్నీ ఉంటాయి,
తినగలిగిన ఆరోగ్యం ఉంటుంది, తినడానికి ఇంట్లో అన్నీ ఉంటాయి. అయినా సరే వాటన్నిటిని మనం వదిలేసి దేవుని సన్నిధిలో మనం కడుపు కాల్చుకొని ఉంటాం. అలా ఉండేటప్పుడు ఎట్లా ఉండాలి అనేది మాత్రమే యేసు ప్రభు చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు చదువుదాం ఆ మాట, మనం చదువుకున్న మాట. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండొద్దు. మొట్టమొదటి లక్షణం ఏంటి? ఉపవాసం చేస్తున్నావా? మంచిదే. చేయాలనుకున్నావా? ఓకే, చాలా మంచిది. అలా చేసేటప్పుడు వేషధారుల్లాగా దుఃఖ ముఖంతో ఉండొద్దు, ఏడుపు గొట్టు ముఖంతో ఉండొద్దు. ఏందమ్మా ముఖం అట్టయింది? ఏముంది, ఉపవాసం ఉంటున్నాం ఉదయం నుంచి అని జనాలకు కనపడటానికి, జనాలను చూసి అవునా అని చెప్పుకోవటానికి, దీనికోసమైతే నువ్వు ఉపవాసం ఉండొద్దు. ఏమంటున్నాడు? దుఃఖ ముఖంతో ఉండొద్దు. నీ ముఖం అంతా పాలిపోయినట్లుగా, నీ ముఖం అంతా ఏలాడబడిపోయినట్లుగా ఉండొద్దు. దుఃఖముఖులుగా ఉండొద్దు. ఇంకా ఏం చేయాలంట? తాము ఉపవాసం చేస్తున్నట్లు మనుషులకు కనబడాలని వారు తమ ముఖాలని వికారం చేసుకుంటారు. ఉపవాసం ఉన్నప్పుడు ఎట్లుండాలి? ముఖం అంతా వికారం, ఆహారం ఉండదు కాబట్టి సహజంగా ముఖం పీకపోయినట్టు ఉంటుంది. దాన్ని ఇంకా వికారంగా కనిపించేలా చేస్తారు. అందుకని యేసు ప్రభు ఏమన్నాడంటే అట్లా ఉండకండి. ఉండకుండా ఏం చేయాలి? మీ ముఖం శుభ్రంగా కడుక్కోండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండేలాగా. నువ్వు చూస్తే ఉపవాసం చేసినట్టు కూడా అనిపించకూడదు. నీ ఉపవాసం ఎవరికి తెలియాలి? దేవునికి మాత్రమే తెలిసే విధంగా. ఎవరికి? దేవునికి మాత్రమే నీ ఉపవాసం తెలిసే విధంగా. నువ్వు మనుషుల ముందు నీ ముఖం ఎకారం చేసుకోవద్దు, దుఃఖముఖులుగా ఉండకూడదు, ముఖం ఎలాడేసుకొని ఉండకూడదు. ఎప్పటికప్పుడు శుభ్రంగా నీ ముఖం కడుక్కుంటూ ఉండాలి. వేషధారులాగా ఉండొద్దు. ఎట్లా ఉండొద్దు? వేషధారులాగా ఉండొద్దు. అంటే మనుషులకు కనబడటం కోసం చేసేదంతా కూడా ఏంటిదంటున్నాం? వేషధారితనం. అలా ఉండకుండా ఎవరికి ముందు కనబడాలి? నీవు దేవునికి మాత్రమే కనబడే విధంగా. నీవు ఉపవాసం చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని చక్కగా దేవుని సన్నిధిలో కనపడాలి. చూసిన వాళ్ళు మనుషులు మామూలుగానే ఉందిలే, ఈమె ఉపవాసం ఏమి లేదులే అని అనిపించే విధంగా నువ్వు అంత ఎప్పటికప్పుడు చక్కగా ఉండాలి. కానీ నీ ఉపవాసం ఎవరికి తెలియాలి? దేవునికి మాత్రమే తెలిస్తే చాలు. ఇంకొకటి, ఉపవాసం ప్రార్థన వేరు కాదు. మీకు అర్థమవుతుందా? ఉపవాసము ప్రార్థన వేరు కాదు. ఉపవాసం ఉన్నావంటేనే ప్రార్థనలో ఉన్నావని అర్థం. ప్రార్థనలో ఉన్నాను అంటే ఉపవాసం ఉన్నావో లేదో తర్వాత మాట. ఉపవాసం ఉన్నావు అంటే కంపల్సరిగా ప్రార్థనలో ఉన్నట్లు అంతే. ఇంకా మళ్ళీ చెప్తున్నా ఈ మాట. నేను ప్రార్థనలు చేసుకుంటున్నాను అని అన్నప్పుడు నువ్వు ప్రార్థన మాత్రమే చేస్తున్నట్లు. ఉపవాసం ఉన్నావా లేదా తర్వాత సంగతి. కానీ నేను ఉపవాసంలో ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావంటే కంపల్సరిగా నువ్వు ప్రార్థనలోనే ఉపవాసం ఉండాలి. మీకు అర్థమైందా ఈ మాట? ఉపవాసం లేని ప్రార్థన ఉంటుంది, కానీ ప్రార్థన లేని ఉపవాసం అయితే ఉండదు. ఉపవాసం ఉన్నావు అంటే నువ్వు కంపల్సరిగా ప్రార్థనలో ఉన్నావు అని అర్థం. చాలామంది ఉపవాసం అంటే ఎట్లుంటుందంటే అన్నం మానేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళే. మీకు అర్థమైందా? చాలామంది చేసే ఉపవాసం ఎట్లుంటుందంటే అన్నం అయితే మానేస్తారు, మిగతా వాళ్ళ పనులన్నీ వాళ్ళే, వాళ్ళ పని బాటలు వాళ్ళు చేసుకుని ఉంటారు. అవన్నీ చేసుకుని అన్నం మాత్రం తినరు. ఇది పస్తే తప్ప ఉపవాసం కాదు. నిజంగా ఉపవాసం అన్నావంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉన్నావని అర్థం. అట్లా ఉంటేనే నువ్వు ఉపవాసం, లేకపోతే పస్తున్నట్లే. దేవుడు నిన్ను పస్తుండమని చెప్పలా. నువ్వు ఒకవేళ ఉపవాసం ఉంటే ఇదిగో ఎట్లా ఉండాలి, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపాలి. మనకి పాత నిబంధనలో ఎస్తేరు గ్రంథం ఉంటుంది. ఏమంటున్నాం? ఎస్తేరు గ్రంథం. ఆ ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే మాట ఎక్కడా మనకు తగలదు, యెహోవా అనే మాట ఎక్కడా మనకు తగలదు. కానీ మరి అట్లాంటి కనీసం దేవుడు అని కానీ యెహోవా అని కానీ అట్లాంటిది ఏది లేనప్పుడు అసలు దాన్ని ఎందుకు బైబిల్లో ఉంచారు? అసలు ఆ గ్రంథాన్ని, ఆ 10 అధ్యాయాలు 11 అధ్యాయాలు ఎందుకు ఉన్నాయి? ఆ 10 అధ్యాయాలు కూడా అంటే అక్కడ ఉపవాసం ఉంటాము అనే మాట ఉంటుంది. అంటే మొర్దెకైతో ఎస్తేరు చెప్తుంది, నేను నా చెలికత్తెలతో కలిసి ఉపవాసం ఉంటాను.
రాజు కోటలో నీవు కూడా మన వాళ్ళందరికీ చెప్పు ఉపవాసం ఉండవని అని చెప్తుంది. అంటే ఇక్కడ రాజు కోటలో ఉన్న ఎస్తేరు ఉపవాసం ఉంది. ఉపవాసం ఉంది అంటే కడుపు కాల్చుకొని తిండి లేకుండా ఉండడం కాదు, ప్రార్థనలో ఉంది అని. ఆహారం మానేసి ప్రార్థనలో ఉండడం. అక్కడ మొర్దెకై కూడా ఆహారం మానేసి ప్రార్థనలో ఉన్నారు. వాళ్ళు చేసిన ప్రార్థన, ఎస్తేరు ఆయన చెలికత్తెలు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి, దేవుడు ఆ సమయంలో యూదులకి గొప్ప విడుదల ఇచ్చాడు. ఎట్లాంటి విడుదల అంటే, శత్రువుగా ఉన్న హామాను మొర్దెకైని ఉరిదీయించడం కోసం పలానా తారీఖున పలానా యూదులందరినీ చంపేయాలని తాకీదులు పంపించాడు. ఒకే ఒక రోజులో యూదులందరినీ నాశనం చేయడానికి సాతాను పడిన పన్నాగం అది. ఆ యూదులను నాశనం చేస్తే ఏం జరుగుద్ది? ఆ యూదుల్లో నుంచే యేసుక్రీస్తు రావాలి. మీకు అర్థమైందా? యూదుల జాతిలో నుంచే యేసుక్రీస్తు రావాలి. అంటే అక్కడే యూదుల్ని సర్వనాశనం చేసి ఎవరిని మిగలకుండా చేస్తే ఇక ఈ ప్రపంచంలోకి యేసుక్రీస్తు వచ్చేది లేదు, ఇక అక్కడే ఆగిపోద్ది. అలాగా సైతాను అక్కడే బిగించేశాడు. దేవుడు అతని ఎత్తుని అంతా కూడా తిప్పివేసి, ఏ రోజైతే యూదులను చంపడానికి ఆ శత్రువులు పన్నాగం పన్నారో అదే రోజు దాన్ని రివర్స్ చేసి యూదులే వాళ్ళ శత్రువుల మీద పగ తీర్చుకునే విధంగా దేవుడు దాన్ని మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే మొర్దెకై, ఎస్తేరు చేసిన ఉపవాస ప్రార్థన ఏమైంది? సాతాను యొక్క పన్నాగాన్ని తిప్పికొట్టింది. మీకు అర్థమైందా ఈ మాట? ఎస్తేరు, మొర్దెకై చేసిన ఉపవాస ప్రార్థన ఏం చేసింది? సైతాన్ యొక్క పన్నాగం ఏదైతే ఉందో, సైతాన్ యొక్క ఉచ్చు ఏదైతే ఉందో దాన్ని తిప్పి మళ్ళీ వాడి మీదకే పంపించేసింది. ఇది ఉపవాస ప్రార్థన యొక్క గొప్పతనం. నీ ఉపవాసం ఉండి ఉపవాస ప్రార్థన చేస్తే నీ జీవితంలో కానీ, నీ కుటుంబ జీవితంలో కానీ, నీ పిల్లల జీవితాల్లో కానీ సాతానుడు ఏవైతే పన్నాగాలు పన్నాడో, ఏవైతే కుట్రలు పూనాడో అవన్నీ కూడా పనిచేయవు సరికదా, తిరిగి వాడి మీదకే వెళ్తాయి. అలా వెళ్ళేలాగా ఉపవాస ప్రార్థన యొక్క శక్తి ఉంటుంది. ఇది ఉపవాస ప్రార్థన అనే మాట ఆ గ్రంథంలో ఉంది కాబట్టి దాన్ని బైబిల్లో ఇంక్లూడ్ చేశారు. మీరు చదివి చూడండి, ఎస్తేరు గ్రంథం మొత్తం ఎక్కడా దేవుడు అనే పదం కానీ, యెహోవా అనే పదం కానీ తగలదు. అయినా సరే ఎందుకు ఉంచారంటే ఉపవాసం ఉంటాము, ఉపవాసం గురించి ఉంది, ఉపవాసం యొక్క శక్తి గురించి అక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఆ ఉపవాసం అనేది ఎట్లా అంటున్నాం? ప్రార్థనలో గడపటం. మళ్ళీ చెప్తున్నా, ఉపవాసం అంటే తిండి మానుకొని పస్తు ఉండటం కాదు. నువ్వు తిండి మానుకొని దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపితేనే అది ఉపవాసం, లేకపోతే నువ్వు పస్తున్నట్లే. చాలామంది ఉపవాసం అని పేరు చెప్పుకొని లోకంలో పస్తు ఉండేవాళ్ళు ఉన్నారు. అట్లాగా పస్తు ఉండమని దేవుడు ఎప్పుడు చెప్పలా. నిజంగా నువ్వు ఉపవాసం ఉందావు అనుకుంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ముందు ప్రార్థనలో ఉంటేనే ఉపవాసం, లేకపోతే అది ఉపవాసం కాదు, నువ్వు పస్తున్నావు అంతే. మహా అయితే ఇంట్లో డబ్బులు మిగులుతాయి, 4 గింజల బియ్యం మిగులుతాయి నీకు, అంతే తప్ప దేవుడి నుంచి నీకు వచ్చేది ఏమి ఉండదు ఇక అప్పుడు. అందుకని యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు ఉపవాసం చేసేటప్పుడు మనుషులకు కనబడాలని కాకుండా దేవునికి మాత్రమే కనబడాలని మీ ముఖాలను వికారం చేసుకోమాకండి, దుఃఖముఖులుగా ఉండమాకండి. తల అంటుకోవాలి. తల అంటుకోవడం అంటే తల స్నానం చేయాలి, ముఖం కడుక్కుంటూ ఉండాలి. తల స్నానం చేయటం వల్ల ఏంటి అంటే, తల స్నానం చేసినప్పుడు ముఖం చక్కగా వస్తుంది. మిగతా అప్పుడు జిడ్డుగా కనపడినా తల స్నానం చేసినప్పుడు ముఖం అంతా చాలా ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి నువ్వు అట్లా తల స్నానం చేసినప్పుడు నీ ముఖం ఏలాడి పడిపోయినట్టు కానీ, తర్వాత దుఃఖముఖగా ఉండటం కానీ అట్లాంటిదేమీ ఉండదు. కాబట్టి చక్కగా ఉంటుంది చూడడానికి. అప్పుడు నీ ఉపవాసం మనుషులకు కనబడదు, కానీ దేవుడికి మాత్రమే నీ ఉపవాసం కనబడుతుంది. ఇది దేవుడు మనకు నేర్పిన విధానం. ఉపవాసం చేయాలా అనేది కాదు. ఒకవేళ నువ్వు చేయాలి అని అనుకుంటే అది నీ ఇష్టం. మీకు అర్థమవుతుందా? దేవుడు అది ఆప్షన్గా పెట్టాడు, కానీ అది ఒక మ్యాండేటరీగా పెట్టలేదు. మళ్ళీ చెప్తున్నాను, చాలా సంఘాల్లో ఏం చేస్తారంటే ఉపవాసం అనేది మ్యాండేటరీ అంతే. ఏమా ఉపవాసం ఉన్నావా నువ్వు? లేనయ్య గారు, అయితే నీకు రొట్టె ద్రాక్ష రసం కట్టు. ఇట్లా చేసేవాళ్ళు ఉన్నారండి. అదేందండి మరి రొట్టె ద్రాక్ష రసం ఉపవాసం ఉండాలిగా? అలా ఉండమని దేవుడు వాక్యం ఏం చెప్పలేదు, ఉండాలని రూల్ కూడా దేవుడు ఏం పెట్టలేదు. అదేంటండి కనీసం ఉపవాసం ఉండొద్దా అండి?
ఉపవాసం ఉండడం ఉండకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఉపవాసం ఉండాలనుకుంటే ఓకే, ఉండొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, దేవునితో గడపొచ్చు. లేదు, వాళ్ళకున్న స్థితిగతులను బట్టి, పని బాటలను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ఉపవాసం ఉండలేని పరిస్థితి వాళ్ళకు ఉంటే ఉండొచ్చు. అట్లాంటి నువ్వు ఉపవాసం ఉంటేనే నేను ద్రాక్ష రసం ఇస్తా, ఉపవాసం ఉంటే నీకు రొట్టిస్తా, లేకపోతే కట్టు అని అనటానికి లేదు అక్కడ. యేసు ప్రభు 12 మంది శిష్యులు తన ముందు పెట్టి వాళ్ళకి రొట్టె ద్రాక్ష రసం అందించినప్పుడు, నువ్వు ఉపవాసం ఉన్నావా పేతురు, యోహాను, నువ్వు ఉపవాసం ఉన్నావా, ఉపవాసం ఉంటేనే లేకపోతే లేదు అని ఎట్లాంటివి ఏమైనా అన్నాడా? అనలేదు. మరి దేవుడే పెట్టిన రూల్స్ నీకు నాకు ఎందుకు? కాబట్టి అట్లా చేయటం సరికాదు. చాలామంది కొన్ని సంఘాల్లో ఎట్లా ఉంటుందంటే ప్రతి నెల నెల ఇస్తారు ఒక రోజు. ఆ ఇచ్చేటప్పుడు ఎవరైతే దశమ భాగం ఆ నెలలో ఇచ్చారో వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఇట్లా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, సేవకుడు, హైదరాబాద్ నుంచి. ఆయన చెప్తున్నాడు, నేనండి మా సంఘంలో ఆ నెల దశమ భాగం ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి మాత్రమే రొట్టె ద్రాక్ష రసం ఇస్తానండి. అదేంటండి, అట్లాంటి రూల్ ఏమైనా బైబిల్లో ఉందా? యేసు ప్రభు ఏమైనా చెప్పాడా? అపోస్తలులు ఏమైనా చెప్పారా? మరి అట్లాంటి రూల్ సంఘంలో పెట్టి వాళ్ళు అనవసరంగా ఎందుకు ఇబ్బంది పడుతున్నారండి అని ప్రశ్నిస్తే, నేను క్రమశిక్షణ కోసం పెట్టుకున్నానండి. అది దేనికంట? క్రమశిక్షణ కోసం. అంటే నీ క్రమశిక్షణ దేవుడి కంటే గొప్పదా? మీకు అర్థమైంది ఏ మాట? యేసు ప్రభు కంటే గొప్పవాడివా నువ్వు? ఆయనే అట్లాంటిది పెట్టినప్పుడు నువ్వెందుకు పెడుతున్నావు? అనవసరంగా వాళ్ళని, కింద ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి తప్ప, దేవుడు పెట్టిన దాన్ని అనవసరంగా పెట్టేసి వాళ్ళ మీద రొద్దొద్దు అని అపోస్తలులు ఎప్పుడో చెప్పేశారు. కాబట్టి దేవుని వాక్యం ఏదైతే మనకు సెలవిస్తుందో అది చేసుకుంటూ వెళ్తే చాలు. ఉపవాసం ఉండాలని దేవుడు నీ హృదయం ప్రేరేపణ ఇచ్చాడా? నీకున్న ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉపవాసం ఉండొచ్చు, తప్పు లేదు. ఉండలేని పరిస్థితి వచ్చిందా? ఓకే, వదిలేసే. దాని గురించి దేవుడు నిన్ను ఏమి ఇబ్బంది పెట్టడు. నువ్వెందుకు ఉపవాసం ఉండలేదు అని దేవుడు ఎప్పుడు అనడు. ఉండడం ఉండకపోవడం అనేది నీ హృదయంలో దేవుడు నీకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి నువ్వు చేసుకోవాలి. ఎన్ని గంటలు ఉండాలి అనేది కూడా నువ్వే చేసుకోవచ్చు. నువ్వు నీకున్న ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండలేని పరిస్థితి, ఓకే, మధ్యాహ్నం వరకే ఉండగలుగుతావు, అంతవరకే ఉండి ప్రార్థనలో ఉండు. అయిపోయిన తర్వాత చక్కగా వెళ్ళి భోజనం చేయి. లేదు, అన్ని గంటలు కూడా ఉండలేని పరిస్థితి, కొన్ని గంటలు మాత్రమే ఉండగలుగుతా, అన్ని గంటలే ఉండు. ఆ సమయంలోనే ప్రార్థనలో గడుపు. తర్వాత వెళ్ళి చక్కగా భోజనం చేయి. నువ్వు ఆరోగ్యంగా ఉండు, దేవుని సన్నిధిలో దేవుని స్తుతించు. కాబట్టి ఉపవాసానికి రూల్స్ అనేవి ఏమి లేవు. నువ్వు ఓపికను బట్టి, నీకున్న అనారోగ్యాన్ని బట్టి ఒకరోజు ఉండగలిగితే ఒకరోజు ఉండు. ఉండలేని పరిస్థితి ఉందా, రోజైనా ఉండు. లేదండి అన్ని గంటలు కూడా ఉండలేను, కొన్ని గంటలే ఉంటానంటే కొన్ని గంటలు. కానీ ఎంత సమయం ఉన్నా అంత సమయం ప్రార్థనలో ఉండే విధంగా చూసుకో. మీకు అర్థమైందా? ఉపవాసం ఉన్నావు అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థనలో గడుపుతున్నావు అని అర్థం. అంతే తప్ప ఉపవాసం అనే పేరు పెట్టుకొని పని బాటలు చేసుకుంటూ ఇంకేదో ఉంటే అది ఉపవాసం కాదు, పస్తుండడమే. పస్తేం ఉండొద్దు అసలు. అవసరమైతే చక్కగా తిని పనులు చేసుకో. లేదు, ఉపవాసం ఉందామనుకుంటే దేవుని సన్నిధిలో మోకాళ్ళుని నీకున్న పరిస్థితిని బట్టి మోకరించడమో, కూర్చోవడమో, ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో గడిపితేనే ఉపవాసంలో ఉన్నట్లు, లేకపోతే ఉపవాసం కాదు. అట్లాంటిది చేసే కంటే మానేసుకొని చక్కగా ఆహారం తిని పని బాటలు చేసుకోవటం మంచిది. దేవుడేమి నేను ఇబ్బంది పెట్టడు. నువ్వు ఈరోజు శనివారంగా నువ్వెందుకు ఉండలేదు అని అడగడు. లేదా ఈరోజు శుక్రవారం కదా నువ్వెందుకు ఉండలేదు అని అడగడు. కానీ నీకు ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా ఆ సమయం నువ్వు ప్రార్థనలో ఉండాలి. అలా ఉండగలిగితే నువ్వు భోజనం మానేసి కూర్చో. లేనప్పుడు భోజనం చేసి చక్కగా నీ పనులు నువ్వు చేసుకో. దేవుడు నిన్నేమి ఇబ్బంది పెట్టడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఉపవాసానికి ఇన్ని గంటలు ఉండాలి, ఇన్ని రోజులు ఉండాలని లేదు. నీకున్న ఆరోగ్య పరిస్థితిని బట్టి. కొంతమంది బీపీ, షుగర్లు ఉంటాయి. వాళ్ళు టయానికి అన్నం తినాలి, లేకపోతే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇదిగో ఇన్నిటి దాకా ఉండాలి, 5 దాకే ఉండాలి, లేకపోతే తెల్లారులు ఉండాలి, ఇట్లాంటివన్నీ వాళ్ళకి ఏం పెట్టకూడదు. దేవుడే అట్లాంటివి ఏం పెట్టినప్పుడు మనం పెట్టకూడదు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎన్ని గంటలు ఉండగలిగితే అన్ని గంటలు ఉండని. ఉండలేని పరిస్థితి ఓకే, చక్కగా వాళ్ళని వదిలేసే, ఇబ్బంది ఏమి లేదు.
దేవుని సన్నిధిలో ఉండడమే ప్రాముఖ్యము. అది మనం చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొకటి, ఉపవాసం ఉంటున్నప్పుడు ఎట్లా పడితే అట్లా ఉపవాసం ఉండకూడదు. దేవుని వాక్యంలో ఏముందంటే చదువుదాం అది కూడా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. మనుషులు అంటున్నారు, మేము ఉపవాసం ఉంటే నీవెందుకు చూడవు? మేము మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటే, మరి అన్నం తినపోతే ఆయాసం వచ్చింది కదా, ఆహారం తినపోతే ఆయాసం వచ్చింది కదా, మేము మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటే నువ్వెందుకు లక్ష్య పెట్టవు నాయనా అని మీరు అంటున్నారు. మనుషులు ఏమంటున్నారంట, అయ్యా మేము ఉపవాసం ఉన్నాం, నువ్వు ఎందుకు చూడట్లా మా వైపు? మేము ఆయాసపడుతున్నాం ఆహారం లేక, నువ్వెందుకు మా వైపు చూడట్లేదు, ఎందుకు లక్ష్య పెట్టలేదు మమ్మల్ని అని అంటే దేవుడు ఇస్తున్న సమాధానం ఏంటి? మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేస్తూనే ఉంటారు. ఏం చేస్తారంట? వాళ్ళ వ్యాపారం వాళ్ళదే, అంటే వాళ్ళ పని బాటలు వాళ్ళయే, పేరుకి మాత్రమే అన్నం తినరు, మిగతాది మొత్తం చేస్తూనే ఉంటారు. అదేమంటే ఈరోజు శనివారం అమ్మ ఉపవాసం, అందుకే నేను ఏం తినలే అంటారు. మరి తినలేదు సరే, మరి దేవుని సన్నిధిలో ఉండి గడుపుతున్నావా అంటే లేదు నా వ్యాపారం ఉందిగా, నా పని బాట. వ్యాపారం అంటే ఇక్కడ బిజినెస్ అనే కాదు, మనం చేసే పనులన్నీ కూడా దాని కిందనే వస్తాయి. మీరు మీ ఉపవాస దినాన ఏం చేస్తున్నారంట? మీ వ్యాపారం చేస్తున్నారు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. అంటే ఒకవేళ నీకు పనివాడు ఉంటే వాడు కూడా ఉపవాసంలో ఉండాలి, పశువులుంటే వాయువి కూడా ఉండాలి. ఇది దేవుడు చెప్పిన మాట. ఇంకా 4వ వచనం, మీరు కలహపడుచు వివాదం చేయుచు అన్యాయంగా గుద్దులాడుతూ ఉపవాసం ఉంటారు. పేరుకే ఉపవాసం, వీళ్ళు ఏం చేస్తున్నారంట? కలహపడుతూ ఉంటారు, గొడవ ఆడుకుంటూ ఉంటారు. భార్యాభర్త గొడవ ఆడుకున్నా ఉపవాసం వేస్ట్ అయినట్టే, లేదా ఇంకెవరితోనో నువ్వు గొడవాడినా నీ ఉపవాసం వేస్ట్ అయినట్లే. కలహపడుతూ వివాదపడుతూ అన్యాయంగా గుద్దులాడుతూ మీరు ఉపవాసం ఉంటున్నారు. కాబట్టి మీరు ఉపవాసం ఉన్నారు అనుకుంటే ఎట్లా ఉండాలి? కలహం అనేది ఉండకూడదు, అది ఇంట్లో కానీ బయటే కానీ. గుద్దులాడుకోవడం అనేది ఉండకూడదు, దెబ్బలాడుకోవడం అనేది ఉండకూడదు. చక్కగా దేవుని సన్నిధిలో సమాధానంగా ప్రశాంతంగా గడపాలి. అలా గడిపితేనే ఉపవాసం. ఇంకా ఏమంటున్నాడు? మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. చూడండి, ఉపవాసం ఉన్నావు అంటే నీ కంఠధ్వని ఎక్కడ వినబడాలి? పరమున అంటే ఆకాశం పరలోకంలో వినబడాలి. అలా వినబడాలంటే దాని అర్థం ఏంటి? నువ్వు ప్రార్థనలో ఉండాలి అని. మీకు అర్థమైందా? మీరు మీ ఉపవాసం ఉన్నప్పుడు మీ కంఠధ్వని ఎక్కడ వినపడాలి? పరమందు వినబడాలి. అలా వినబడాలంటే నువ్వేం చేయాలి? ఇక్కడ ప్రార్థనలో ఉండాలి అని అర్థం. ఇంకా చదువుదాం. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? అట్లాంటి ఉపవాసం నాకు కావాలా? అవసరమా? ఇది దేవుడు అంటున్నాడు. ఇంకా మనుషుడు తన ప్రాణాన్ని బాధపరుచుకోవాల్సిన దినం అట్టిదేనా? ఏంది ఆ రకంగా నీ ప్రాణాన్ని బాధ పెట్టుకుంటే ఏం ఉపయోగం? ఇంకా ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? కొంతమంది ఉంటారు ఇట్లాగా జమ్ములాగా తలంచుకొని గోనె పట్ట కట్టుకొని, అంటే ఆ రోజుల్లో పాత నిబంధనలో ఉపవాసం ఉన్నామంటే గోనె పట్ట ధరించుకునేవాళ్ళు. ఒంటి మీద గోనె పట్ట వేసుకున్నాడంటే ఆ వ్యక్తి ఉపవాసం ఉన్నట్లు లెక్క అనమాట. అట్లాగా పైకి రూపంలో ఇదంతా ఉంటే జమ్ములాగా తలంచుకొని మీద గోనె పట్ట వాడు కప్పుకొని కాముగా మెదలకుండా ఉంటే, ప్రార్థన చేయకుండా ఉంటే, ఊరికి అట్లా కూర్చుంటే అట్లాంటి ఉపవాసం నాకు అనుకూలమా? ఎందుకు? అట్లాంటిది అవసరం లేదు. అసలు ఉపవాసం ఉంటే గనక నువ్వు ఎట్లా ఉండాలో తెలుసా చెప్తున్నాడు దేవుడు. చదువుదాం. అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటున్నారా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పటం, కాడిమాను మోకులు తీయడం, బాధింపబడిన వారిని విడిపించడం, ప్రతి కాడిని విరగొట్టడం నేను ఏర్పరచుకున్న ఉపవాసం. దేవుడు ఏమంటున్నాడు? నేను ఏర్పరచుకున్న ఉపవాసం అంటే ప్రార్థన ద్వారా ఇదన్నీ జరగాలి. అంటే ఇవన్నీ జరగాలి అంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ఇది నేను ఏర్పరచుకున్న ఉపవాసం. ఆ ప్రార్థనలో ఏం కావాలి? దుర్మార్గుడు కట్టిన కట్లన్నింటినీ కూడా నువ్వు విప్పాలి.
ప్రార్థన చేసి సైతాను నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీ బంధువుల మీదకి, నీ స్నేహితుల మీదకి ఏవైతే కట్లు కట్టాడో, ఏవైతే బంధకాలు పెట్టాడో వాటన్నిటిని కూడా ప్రార్థనతో నువ్వు తెంచేయాలి. అది నాకు ఇష్టమైన ఉపవాసం. ఇంకా ఏమంటున్నాడు? కాడిమాను మోకులు. కాడిమాను మోకులు అంటే తెలుసు కదా, ట్రాక్టర్లకి పెద్ద పెద్ద తాళ్ళేసి కడతారు, వాటిని కాడిమాను మోకులు అంటారు. ఆ మోకులన్నిటినీ కూడా తీసేయగలగాలి. తీసేయగలిగే అంత బలమైన ప్రార్థన నీవు చెయ్యాలి. అది ఉపవాసం అంటే. ఇంకా ప్రతి కాడిని విరగొట్టడం, ఇది నేను ఏర్పరచుకున్న ఉపవాసం. బాధించబడిన వారిని విడిపించడం, ఇది నేను అంటే నీ ఉపవాస ప్రార్థన ద్వారా, నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వీటన్నిటినీ నువ్వు చెయ్యాలి. అంత తీవ్రంగా నువ్వు ప్రార్థనలో ఉండాలి. అలా ఉంటే అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. మీకు అర్థమైందా? ఓవరాల్గా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఉపవాసం ఉన్నావు అంటే బలమైన ప్రార్థన నీలో ఉండాలి అని చెప్తున్నాడు. మీకు అర్థమైందా? ఉపవాసం ఉన్నావు అంటే ప్రార్థనలో ఉన్నావని అర్థం. ఇంకా చదువుదాం. నీ ఆహారం ఆకలి గొన్నె వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి నీ ముఖం తప్పించకుండా ఉండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఇదంతా. ఏమిటంటే అది ఆహారం ఆకలి కొన్ని వానికి పెట్టాలి. నువ్వు ఆహారం ఉంటుంది ఇంట్లో, కానీ ఎవరికి పెట్టాలి? అది ఎవరైతే ఆకలి కొన్ని నీ ముందుకు వస్తారో, అది అడుక్కునేవాడే కానివ్వండి, ఇంక ఎవరైనా సరే నీ ఆహారం ఆకలి కొన్నవాడికి పెట్టాలి. అది ఉపవాసంలో ఒకానొక కార్యం. చాలామంది ఆహారం ఆకలి కొన్ని వాడికి పెట్టడం అంటే, వాడు క్రైస్తవుడైతేనే భోజనం పెడతామండి, ఇంకో మతస్థుడైతే భోజనం పెట్టమండి. ఇది తప్పండి. దేవుడు మతాలని ఇట్లాగా దేవుడు ఎప్పుడూ చూపించలేదు. చాలామంది మన ముందు అడుక్కునే వాళ్ళు వస్తుంటారు. కొంతమంది ఏమో యేసుప్రభు ఫోటోలు పెట్టుకొని వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో వేరే విగ్రహాల ఫోటో పెట్టుకొని వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి మనం ఏం చేస్తాం తెలుసా? కొంతమంది యేసు ప్రభు ఫోటో పెట్టుకుని వచ్చాడా, ఇతనికి భిక్షం వేస్తాం. లేదు అన్య దేవతల ఫోటో పెట్టుకుని వచ్చాడా, లేదు ఏం పో అంట. వాడు కడుపు కాల్చుకొని దానికి అడుక్కోవడం కోసం ఏదో ఒక ఫోటో పెట్టుకుని వచ్చాడు. నువ్వు చూడాల్సింది ఆ ఫోటోలు కాదు, అతని ఆకలి చూడాలి. మీకు అర్థమైందా? అతని ఆకలి చూడాలి, అతని అవస్థ చూడాలి, అతన్ని మనిషిగా చూడాలి. అంతేగాని నువ్వు ఆ మతం ఈ మతం ఇది కాదు. నీ ఆహారం ఆకలి కొన్న వాడికి పెట్టాలి. అతడు ఎవడైనా సరే నీ ముందుకు వచ్చాడు, ఇబ్బందిలో ఉన్నాడు, ఆకలితో అలమటిస్తున్నాడు, నీవు అతనికి వెంటనే భోజనం పెట్టాలి. అతని కులం ఏంటి, అతని మతం ఏంటి, అతని గోత్రం ఏంటి, ఇవి నువ్వు అడగకూడదు. అది అడగటం ఉపవాసం అనిపించుకోదు. నీ ఆకలి నీ ఆహారం ఏం చేయాలి? ఆకలి కొన్న వాడికి పెట్టాలి. వాడి ఎంక్వైరీలు నీకు అవసరం లేదు. ఇంకా ఏమంటున్నాడు? దిక్కుమాలిన నీ ఆహారం ఆకలి కొన్ని వాడికి పెట్టాలి. నీ రక్త సంబంధికి నీ ముఖం తప్పించకుండా ఉండాలి. నీ రక్త సంబంధి అంటే అన్నయ్య కానీ, తమ్ముడే కానీ, అక్కే కానీ, వీళ్ళకి నీ ముఖం తప్పించకూడదు. అంటే ముఖం తప్పించడం అంటే అర్థమైందా? వాళ్ళతో నువ్వు చక్కగానే ఉండాలి, సమాధానంగానే ఉండాలి, సమాధాన పడి ఉండాలి. అంతేగాని అన్న ఇటు వస్తుందంటే కొంతమంది వాళ్ళకి ఏదో ఉంటాయి ఇంకొక గొడవలు. ఆయన వస్తున్నాడని చాలు ముఖం ఇటు తిప్పుకుంటారు. ఇంకా పొద్దున్న నేను ముఖం చూడాల్సి వచ్చిందని. లేదా అక్క ఇటు వస్తుందంటే తమ్ముడు ఇట్ట ముఖం తిప్పుకునే వాళ్ళు ఉంటారు. కానీ నిజంగా నువ్వు ఉపవాసం ఉన్నావంటే నువ్వు ఎవరికి కూడా ముఖం తప్పించకూడదు. అంటే సాధ్యమైనంత వరకు నువ్వు అందరితో సమాధానంగానే ఉండాలి. నీ రక్త సంబంధులతో కంపల్సరిగా సమాధాన పడే ఉండాలి. కొంతమంది కుటుంబాల్లో అన్నదమ్ములకి బాగా వివాదాలు వస్తాయి. అయినా సరే ఈయన ఉపవాసం ఉంటాడు, మళ్ళీ ఈయన ఉపవాసం ఉంటాడు. మరి కలిసి ఏమైనా మాట్లాడుకుంటారా అంటే అది ఉండదు. ఇట్లాంటి ఉపవాసం దేవునికి పనికిరాదు. మీకు అర్థమైందంటే నీ హృదయంలో ఎదుటివాడి మీద పగబెట్టుకొని, లేకపోతే నీ రక్త సంబంధం మీద పగబెట్టుకొని నీవు చేసే ఉపవాసాలు దేవుని సన్నిధిలో దేనికి పనికిరావు. అట్లాంటి ఉపవాసాలు నువ్వు చేసే కంటే చేయకుండా కాముగా తిని వెళ్ళడం మంచిది. నువ్వు ఉపవాసం చేయదలుచుకుంటే నీ హృదయంలో అందరితో సమాధాన పడి ఉండాలి. సాధ్యమైనంత వరకు పౌలదే అన్నాడు, సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో మీరు సమాధానంగా ఉండాలి. కొన్ని అసాధ్యం అవుతాయి. మనం వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పినా,
మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడినా ముఖం తిప్పుకునే బ్యాచ్లు కొన్ని ఉంటాయి. అట్లాంటి వాళ్ళని నువ్వేం చేయలేవు ఇక. అందుకనే పౌలు అన్నాడు, సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. కొన్ని సాధ్యం కాని ఉంటాయి. మనం వెళ్ళి సమాధాన ప్రాణాన్న వాడు రానీయుడు, ముఖం తిప్పుకుంటాడు. అట్లాంటి వాళ్ళని మనం ఏమీ చేయలేము. కాబట్టి సాధ్యమైనంత వరకు నీ రక్త సంబంధితో నీ ముఖం తప్పించకుండా ఉండాలి, కలిసే ఉండాలి, మాట్లాడుతూనే ఉండాలి. అలా ఉండి నువ్వు చేసేదే నిజంగా దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఇంకా చదువుదాం. దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకోవాలి. ఎవరిని చేర్చుకోవాలి ఇంట? సహజంగా మనం ఏం చేస్తాం? మన బంధువు అయితే రానిస్తాం, చుట్టాలైతే రానిస్తాం. మరి దిక్కుమాలిన వాళ్ళు ఎవరైనా, నిరాశ్రయంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వస్తావమ్మా అమ్మ, కనీసం తలదాచుకోవడానికి చోటు లేదు, ఈరోజు ఇక్కడ నిద్రించి పడుకుంటా, కొంచెం స్థలం ఇస్తారని అడిగితే మనం అన్ని రకాలుగా ఆలోచించి లేదు లేదు పో అని నెట్టేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి దిక్కుమాలిన బేదలు ఎవరైనా వస్తే నీ ఇంట చేర్చుకోవాలి. ఇది కూడా ఉపవాసంలో ఒక భాగమే. ఇంకా వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రాలు కూడా ఇవ్వాలి. నీ దగ్గర ఉన్నాయే, నీవు కొత్త ఏమీ కొని ఇవ్వమంటలేదు. నీ దగ్గర వాడుకున్నాయే కానీ, లేకపోతే వాళ్ళ అవసరతకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుని వాళ్ళకి ఇచ్చేస్తే కనీసం వాళ్ళకి ఏమీ లేని వాళ్ళు కొంచెం అవైనా ధరించుకుంటారు. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రాలు కూడా ఇవ్వాలి. అంటే ఉపవాసంలో ఇవన్నీ ధర్మ కార్యాలు దాగి ఉన్నాయన్నమాట. ఏమున్నాయి? ఇట్లా ధర్మ కార్యాలన్నీ కూడా, మంచి కార్యాలన్నీ కూడా ఉపవాసంలో ఒక భాగమే. చాలామంది ఉపవాసం అంటే ఎంతసేపటికి తిండి మానేసి ఉండడమే అనుకుంటారు, లేదా ఎంతసేపటికి తిండి మానేసి దేవుని సన్నిధిలో ఉండడమే అంటారు. దీనితో పాటు ఇంకా ఏమున్నాయి? ఇదిగో ఈ మంచి క్రియలు కూడా ఉపవాసంలో భాగమే, దేవుడు చెప్తున్న మాట. ఇంకా చదువుదాం. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగున నీవు చేసిన ఎడల, ఇట్లాగ నువ్వు చేస్తే, ఇట్లాంటి ఉపవాసం నీవు ఉంటే ఏమంటున్నాడు? నీ వెలుగు వేకు చుక్కలాగా వెదిగిస్తుంది. నువ్వు ఎట్లా వెలిగిపోతావంటే ఇక వేకు చుక్కలాగా వెలిగిపోతావు. నువ్వు దేవుడికి ఇష్టమైన ఉపవాసం నువ్వు చేసావు కాబట్టి నీ వెలుగు, నీ తేజస్సు, నీ ఆశీర్వాదం, నీ దీవెన అంత ఎక్కువగా ఉంటుంది. ఇంకా చూద్దాం. స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది. నీవు దేనికోసమైనా సరే ప్రార్థన చేసావా, నాయనా స్వస్థత కావాలని కానీ, ఏదైనా అవసరత కోసం ప్రార్థన చేసావా, తప్పనిసరిగా వెంటనే నీకు స్వస్థత వస్తుంది. ఇంకా నీ నీతి నీ ముందర నడుస్తుంది. యెహోవా మహిమ నీ సైన్యకు వెనుపటి భాగమున కావాలి ఉంటుంది. చూడండి, నీ నీతి ఎట్లా ఉంటుంది? నీకు ముందర వెళ్తూ ఉంటుంది. నీ వెనకాల దేవుని యొక్క సైన్యం ఉండి కాపలా కాస్తూ ఉంటుంది. అంటే ముందు వెనకాల దేవుడు నిన్ను సంరక్షిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిస్తాడు. ఇట్లాగా నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? వెంటనే ఉత్తరం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఇంకా ఏమంటున్నాడు? నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అంటాడు. నీవు ఇట్లాగ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, నీవు మొరపెట్టడం ప్రారంభించిన వెంటనే దేవుడు అంటాడు, ఏం పర్వాలేదు, నేనున్నా, నేను చూసుకుంటా అని అంటాడు. ఎందుకు? దేవునికి ఇష్టమైన ఉపవాసం నువ్వు చేసావు కాబట్టి. మళ్ళీ చెప్తున్నాను, ఉపవాసం చెయ్యి అని దేవుడు నీకు రూల్ పెట్టలేదు. కానీ చేద్దామని నీ హృదయంలో అనుకున్నప్పుడు ఇదిగో ఇది దేవుడు చెప్పిన విధానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇష్టమైన ఉపవాసం నువ్వు చేయగలిగితే నీ జీవితంలో నిజంగా ఇవన్నీ కూడా నీ జీవితంలో పొందుకుంటావు.